బేసిక్ గా ఎవరికైనా కూడా బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే మెగా చీఫ్ అంటే ఈ సీజన్ వరకు మామూలు అప్పుడు క్యాప్టెన్ అనేవారు. ఈ సీజన్ మెగా చీఫ్ అవగానే ఏంటంటే ఒక చిన్న అధికారాలు వస్తాయి, అలాగే చిన్న పాజిటివ్నెస్ కూడా వస్తుంది. బట్ మీ విషయంలో మొత్తం రివర్స్ అయిపోయింది. సడన్ గా అప్పటి వరకు చూసిన ప్రేరణ మారిపోయింది, కొంచెం మాటలు జారారు, కొంచెం ఇదిగా మాటలు జారలే. గౌతమ్ అన్న విషయం కూడా తింటా, గౌతమ్ లో అన్న విషయం నేను జారలేదు. అలా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు, దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్పి ఒక మాటని 10 సార్లు చెప్తే మీ చెప్పిన వ్యక్తే నమ్ముతారు, వింటున్న వ్యక్తి ఎందుకు నమ్మరు? సో నేను ఇంట్లో కూడా చాలా సార్లు దీన్ని చెప్పడానికి చూశాను, జారలేదు. కావాలని అన్నారా? కావాలనే. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తే అంటాను, మీరు నాకు హ్యాండ్సమ్ అనిపిస్తే మిమ్మల్ని హ్యాండ్సమే అంటాను, వేరేదో వర్డ్ వాడాను కదా. అలానే మీరు నాకు కేర్లెస్ అనిపిస్తే కేర్లెస్ అంట, ఇర్రెస్పాన్సిబుల్ అనిపిస్తే ఇర్రెస్పాన్సిబులే అంట. దానిలో హైడ్ చేయడం ఏముంది? అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతూనే ఇంతకు ముందు 1-2 చోట్ల నేను విన్నాను, అంటే ఒక 2 సందర్భాల్లో మాత్రం నేను మాట్లాడిన 2 మాటలు స్లిప్ అయ్యాను. ఆ రెండు నేను జారాను. ఏ సందర్భాలు అవి? ఒక్కటి నేను విష్ణుతో అది ప్రభావతి డాన్స్ లో క్యారెక్టర్లెస్ అనేది ఒకటి జారిపోయింది. అలాంటిది చెప్పకూడదు. నేను మైండ్ లో వేరే అనుకున్నా. అంటే నా మైండ్ లో ఏముందంటే నువ్వు చూపిస్తున్న క్యారెక్టర్, నువ్వు నీ గురించి చెప్పుకునే క్యారెక్టర్ రెండు వేరే వేరే. సో నువ్వు ఒక ఫేక్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకుంటున్నావు అని చెప్పాలి అని మైండ్ లో ఉండే. కానీ ఆ ప్రభావతి టాస్క్ లో ఆ ఆటలు, ఆ గొడవలు, ఆ కొట్టుకోవడాలు ఎంత అయిపోయాయి అంటే ఆ ఆవేశంలో క్యారెక్టర్ లెస్ అని వచ్చేసింది. మైండ్ లో ఏముంది, ఫేక్ క్యారెక్టర్ చూపిస్తున్నావు అని చెప్పాలి అనేసి ఆ క్యారెక్టర్ అనే వర్డ్ ఒకటి వచ్చి యూజువలీ లెస్ అని వచ్చే ఆ లెస్ బై మిస్టేక్ వచ్చేసింది. అది అస్సలు చెప్పకూడదు. అండ్ ఐ రిగ్రెట్ ఆ ఒక్క వర్డ్, అది జారిపోయింది. ఇంకోటి నిఖిల్ తో పానీపట్ టాస్క్ లో జరిగింది. సో అది కూడా ఏదైనా నిఖిల్ కి చెప్పాలని కూడా కాదు, ఇక్కడ బయట మేము లైక్ జనరల్ గా ఉన్నప్పుడు జనరల్ గా ఫన్ కోసమే చాలా మంది చాలా వర్డ్స్ వాడతారు. అక్కడ నాకు ఉన్న ప్రెషర్ లో సిచ్యువేషన్ లో నిఖిల్ గురించి కాదు, అక్కడ నాకు ఎమోషనల్ గా చాలా స్ట్రెయిన్, అక్కడ వాటర్ పట్టుకుంటున్నాం, ఫిజికల్ గా స్ట్రెయిన్, మెంటల్ గా స్ట్రెయిన్, ఎమోషనలీ స్ట్రెయిన్, చాలా స్ట్రెయిన్ అవుతున్నప్పుడు అప్పుడే జస్ట్ నిఖిల్ గౌతమ్ తో గొడవ పడ్డాడు. గౌతమ్ తో గొడవ పడ్డాక మా మీద అటాక్ కి వచ్చాడు. సో వచ్చినప్పుడు సారీ గర్ల్స్ అన్నాడు. నాకు అక్కడ అది మైండ్ లో ఉండిపోయింది. ఈ గర్ల్స్ గురించి కాదు, సారీ గురించి. నాకు ఎమోషనల్, మెంటల్, ఫిజికల్ అన్ని స్ట్రెయిన్ అవుతుంది. ఇక్కడ అక్కడ చూస్తున్నా అనవసరంగా గౌతమ్ నిఖిల్ ది గొడవ జరుగుతుంది. అది అయిన వెంటనే వాడు ఆ ఆవేశంలో గౌతమ్ మీద కోపంతో వీళ్ళని ఓడించాలి అనే కసితో వచ్చాడు. సారీ అన్నాడు. నువ్వు ఆడాలంటే నువ్వు ఆడు, నీ గేమ్ ఆడు, నాకు సారీ చెప్పేసి అలా ఆడకు. సో నాకు అదంతా ఆ ప్రెషర్ లో ఏదైనా చెప్పాలని కాదు, కానీ ఒక అది మైండ్ లో కూడా లేదు. అది బయటికి వచ్చాకే నేను రియలైజ్ అయ్యాను నేను ఏదో చెప్పాను అనేసి. అప్పుడు నాకు రియలైజ్ అయింది. సో ఈ 2 సిచ్యుయేషన్స్ నేను ఎంత దేని వల్ల జరిగింది అని చెప్పుకున్నా, నాకు నా రీజన్స్ ఉంది దేని వల్ల జరిగాయో, బట్ అవి రాకూడదు అనే అదే జారింది. దట్ ఈస్ జారింది. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, అది చెప్పాను అంటే అది జారడం కాదు, ఆలోచించే మాట్లాడాను. అక్కడ నేను ఎంత చెప్పినా లాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీ పని మీరు చేయకపోతే నేను ఇర్రెస్పాన్సిబులే అంటాను. ఇప్పుడు దానికన్నా ఆ వీక్ కన్నా ముందు మేము ఒక డ్రింకింగ్ గేమ్ చేసాం నాకు సార్ ముందు వీకెండ్ లో. దానిలో 4 గౌతమ్ ని ఇర్రెస్పాన్సిబుల్ అని షాట్ ఇచ్చారు. 4. అప్పుడు ఆ ఇర్రెస్పాన్సిబుల్ అనే వర్డ్ ఇష్యూ ఎందుకు కాలేదు? నేను అన్నప్పుడు ఎందుకు ఇష్యూ అయిపోయింది? నేనే జారినట్టు అది పోట్రే ఎందుకు? ఇర్రెస్పాన్సిబుల్ కాదు, తింటున్నప్పుడు అనే దాని గురించి కదా వచ్చింది. సీతాఫలం ఇర్రెస్పాన్సిబుల్ అనేది గిన్నెల దగ్గర వచ్చింది. ఇర్రెస్పాన్సిబుల్ అనే వర్డ్ 4 వాడి మీద ఆల్రెడీ వాడేశారు. వాడు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు ఇంట్లో, అది ఫ్యాక్టే.
సో నేను అది చెప్తే అది జారడం కాదు, నేను నా ఒపీనియన్ చెప్పుకోవడం. నేను అనేది ఇర్రెస్పాన్సిబుల్ గురించి కాదు, సీతాఫల్ తింటున్నప్పుడు మీరు అన్న మాటల గురించి. సీతాఫలం గురించి నేనేం మాట్లాడినాను? ఏమన్నారు మీరు తింటున్నప్పుడు? తింటున్నప్పుడు ఏం చెప్పలేదు, ఆయన తింటుంది కూడా నేను చూడలేదు. సో మీరేం అడుగుతున్నారో చెప్పండి, నేను చెప్తాను. సీతాఫల్ తింటున్నప్పుడు మీరు వాడిన మాటలు అప్రాపరియేట్ గా లేవని కొంతమందికి అనిపించింది. అప్రాపరియేట్ గా లేనిది ఏమీ మాట్లాడలేదు నేను అక్కడ. అసలు నాకైతే టయర్డ్ అయిపోయింది ఇది సీతాఫల్ది. ఎవరెవరికి అర్థం కావట్లేదో మీరేం ఎవరికి ఇది అర్థం అవ్వట్లేదో, మీరేం చూసారు, మీరు ఏ షో చూసారు, మీకు ఒక సిచ్యువేషన్ అర్థం అవ్వాలి. ఇక్కడ రెండు ఉంటాయి, ఒకటేమో 24/7 చూసేవాళ్ళ పరిస్థితి, ఒకటేమో 60 minutes పర్ డే చూసేవాళ్ళ సంగతి, రెండోదేమో ఈ 60 minutes చూసి వేరే దగ్గర సోషల్ మీడియాలో వచ్చిన అవి చూస్తున్న సంగతి. అవి ఇవి సింక్ కావు. సో మీకు ఒక సిచ్యుయేషన్ మీకు ఫుల్ చూడలేదు, ఒక ఎడిటెడ్ వర్జన్ చిన్న బిట్ చూసారంటే మీకు దాని గురించి కామెంట్ చేయాలంటే 24 hours లో చూసుకుని నిజంగా మీకు అది కామెంట్ చేయాలంటే వచ్చి చేయండి. అంటే ఇప్పుడు అర్థం చేసుకోకుండా అలా అని కాదు ప్రేరణ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఇయర్ 24/7 ఆన్ లో ఉంది కాబట్టి మీరు ఆ మాట అంటున్నారు. మాకు ఇంతకు ముందు మేము చూసిన 7 seasons లో కూడా లాస్ట్ ఇయర్ ఉంది. ఏది 24 లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఏం మరి అయితే మాకైతే లాస్ట్ ఇయర్ 24/7 ఉన్నట్టయితే లాస్ట్ ఇయర్ లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అయింది. లైవ్ స్ట్రీమ్ అంతకు ముందు ఒకటి ఓన్లీ ఓటీటీ జరిగింది, అప్పుడు ఉంది. సో మాకు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే 1 hour చూడడం. ఎందుకంటే అప్పుడు అందుకనే కదా బిగ్ బాస్ షోలో మీరు ఎంత ఆడినా కూడా మీరు ఆడే ఆట అంతా ఒక ఎత్తు అయితే, బిగ్ బాస్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో అతను ఆడే ఆట స్క్రీన్ ప్లే ఒక ఎత్తు కదా. సో నేనేమంటున్నా మైట్ బి అంటే ఇప్పుడు 24 ఇప్పుడు 1 hour ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం అంటే, మైట్ బి మిమ్మల్ని బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేయాలన్నా, లేదంటే మీ ఇద్దరి మధ్య ఒక టిఫ్ అనేది ఉందని చూపించాలన్నా చేసేయడానికోవచ్చా? అంతే అంతే. ఇప్పుడు మీకు ఈ ఆపర్చునిటీ లేదు, వేరే సీజన్స్ లో లేదు అంటే మీరు అనుకోవడంలో, మీరు అదే చూసి ఏదో ఒపీనియన్ చెప్పడంలో తప్పేం లేదు. కానీ మీకు మొత్తం సిచ్యువేషన్ అర్థం చేసుకునే స్కోప్ ఉంది, అయినా ఒకరి గురించి మీరు నెగిటివ్ మాట్లాడతారు. అదే నేను అనేది, యాక్చువల్ గా చూసే స్కోప్ ఉందంటే అందరూ చూడలేరు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 24/7 ఎంతమంది చూస్తారు? ఇప్పుడు నేను అనుకో నా ఖాళీ ఉందని నేను చూసాను అనుకుందాం, బట్ నేను చెప్పిన దానికి ఆ సిచ్యువేషన్ మీరు క్లియర్ చేసిన దానికి చాలా తేడా ఉంటది. నేను చెప్పాను అనుకోండి, ఆ ప్రారం నాకు ఏదో బయాస్ గా మాట్లాడుతున్న ఫీలింగ్ రావచ్చు, బట్ ఇది సిచ్యువేషన్ అని మీరు క్లియర్ చేస్తే ఏమవుతుందంటే అది జనాలకి క్లియర్. సో బేసిక్లీ సీతాఫల్ ఏంటంటే, నేను అక్కడ షోలో కూడా చెప్పాను, సీతాఫల్ ఐ డోంట్ కేర్. అక్కడ ఇంట్లోకి 7 సీతాఫల్స్ వచ్చాయి, దానిలో 5 సీతాఫల్ గౌతమ్ తిన్నాడు. అది ఆ సీతాఫల్ తెచ్చింది కూడా ప్రీవియస్ వీక్ మెగా చీఫ్ అయిన అవినాష్. సో నేను మెగా చీఫ్ అయ్యేసరికి అక్కడ అంతా నేను చూసుకోవాలి. ఊరికే జస్ట్ హౌస్ మేట్ ఉన్నప్పుడు అండ్ మెగా చీఫ్ ఉన్నప్పుడు నేను ఒకేలా ఉంటే దానికి వాల్యూ ఏంటి? నేను ఊరికే ఒక ఇమ్యూనిటీ కోసం మెగా చీఫ్ అయ్యానా, ఆ పేరు కోసం అయ్యానా? మెగా చీఫ్ అయినప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి మా మీద, ఆ రెస్పాన్సిబుల్ గా ఉండాలి, హౌస్ మొత్తం చూసుకోవాలి. ఏమైనా తేడా వస్తే నువ్వు మెగా చీఫ్ గా వేస్ట్ నువ్వు అంటారు. చూసుకున్నా నాకు ఇదే మాట వచ్చింది, అది ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు 7 సీతాఫల్స్ లో 5 తినేశాడు. నేను గొడవ చేయాలంటే 5 గురించి చేస్తా, కానీ 1 గురించి ఎందుకు చేస్తా? ఆ చిన్న లాజిక్ ఎవరికి ఎందుకు అర్థం అవ్వట్లేదు? సీతాఫల్ కాదు, 5 అయిపోయింది, ఇంకా ఒక్కటే ఉంది. మధ్యలో ఒకటి ఇంకొంతమంది షేర్ చేసుకుని తిన్నారు, ఇంకా ఒక్కటి ఉంది. నాతో సహా ఇంకొంతమంది సీతాఫల్ని టేస్ట్ కూడా చేయలేదు. మాకు తినాలని ఉంది అనుకున్నాం. సో నేను గౌతమ్ దగ్గరికి వెళ్ళి, గౌతమ్ నువ్వు ఎంత తిన్నా పర్లేదు, ఇంకా ఒక్కటే ఉంది, వేరే ఫ్రూట్స్ ఫుడ్ అంతా ఉంది, ఆ ఒక్క సీతాఫల్ వదిలేసే, నాకు తెలుసు నీకు ఇష్టం అనేసి ఇదే టోన్ లో ఇంత బానే చెప్పాను. అదొక్కటి నీకు ఇష్టం అని తెలుసు, కానీ అదొక్కటి వదిలేసే, ఎందుకంటే మాకు కూడా తినాలని ఉంది, టేస్ట్ కూడా చేయలేదు మేము, ప్లీజ్ అదొక్కటి వదిలేసే అనేసి చెప్పేసి నేను బాత్రూమ్కి వెళ్ళిపోయా. దెన్ వచ్చి వేరే ఏదో పని చేసుకుంటూ ఉంటే అప్పుడు తెలిసింది ఆ ఒక్కటి కూడా తినేశాడు. సో మీరు అది చెప్తే మీకెలా అనిపిస్తుంది? మీరంత రిక్వెస్ట్ చేసి ఒక్కటే ఉంది, మీరు సర్లే వాడేం చెప్పాడు,
నేను ప్రాంక్ కోసం ఫన్ చేయడానికి చేశాను అనేసి. ఉమ్, ఆ ప్రాంక్ ఫన్ అయితే నేను సీరియస్ అవుతున్నా అని తెలిసినప్పుడు నవ్వడం ఆపేయాలి. ఉమ్, అది కంటిన్యూ చేస్తే నన్ను ట్రిగర్ చేయడానికే. అండ్ నాకు తెలుసు ఆ మొత్తం సిచ్యువేషన్ చేసిందే నన్ను ట్రిగర్ చేయడానికి, ఒక Yes. ఇష్యూ క్రియేట్ చేసుకుని కొంచెం స్కోప్ దొరకడానికి. ఉమ్, నేను ఓపెన్ గా చెప్పేస్తా, అక్కడ మ్యాట్రే లేదు చేయడానికి, ఉమ్, కావాలని Create చేశాడు, చేశాడు. క్రియేట్ చేశాడు. ఉమ్, అండ్ నేను చెప్పిన మాట ఏంటి, అదొక్కటి వదిలేసే అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఉమ్, ఆమె రియాక్షన్ నేను చూస్తా అనేసి రియాక్షన్ చూడడానికి దాన్ని దాచిపెట్టి కూడా నేను రియాక్షన్ చూస్తా అనొచ్చు. ఉమ్, దెన్ నేను రియాక్ట్ అయితే అప్పుడు లేదురా ప్రాంక్ యాక్చువల్లీ ఇక్కడే ఉంది, జస్ట్ నీ రియాక్షన్ చెక్ చేయడానికి చేసా అనొచ్చు. కానీ తినేసి నవ్వుతూనే ఉన్నారు. నేను వచ్చి నిజమా గౌతమ్ నువ్వు తినేసావా అని అడిగాను. లేదు గంగవ్వ దగ్గర పెట్టాను అంటే, ఓకే గంగవ్వ దగ్గర పెట్టావా, ఊరికే తినలేదు కదా అంటే, వేరే అందరూ లేదు వాడు తిన్నాడు. గౌతమ్ నిజంగా చెప్పు తిన్నావా ఏంటి, తినేసావా అడుగుతూనే ఉన్నాను. మొత్తం ఒక 15 minutes మాట్లాడుకుందాం, మొత్తం నవ్వుతూనే ఉన్నాడు, నా మొహం మీద నవ్వుతున్నాడు. ఈజ్ లాఫింగ్ ఎట్ మీ లాగా, Yes. నేనే జోక్ లాగా ఉమ్, నవ్వుతున్నాడు. నేను అక్కడ కొంచెం ఆవేశం వస్తుంది అండ్ అది క్లియర్ గా తెలుస్తుంది కూడా. yes. గౌతమ్ ప్లీజ్ నవ్వకు, ఎందుకు తిన్నావు, నేను ఒక్కటే కదా అడిగింది ఉమ్, అంటే నాకు ఆకలేసింది. Hmm. అక్కడ ఫుడ్ వండి పెట్టాము, వేరే ఫ్రూట్స్ కూడా Yes, ఉన్నాయి, yeah. నేను చెప్పినదే నువ్వు ఎందుకు చేయాలి. ఉమ్, ఉమ్, ఇదంతా మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాడు. మనిషి అయినా ఎవరికైనా ఆ ప్లేస్ లో కోపం వస్తది. yes. నేను అక్కడ కూడా సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నావు గౌతమ్ అన్నా. ఉమ్, ఆయన తినడం గురించి మాట్లాడలేదు, ఉమ్, ఇంత జరుగుతున్నా కూడా ఆయన గ్యాప్ లేకుండా నవ్వారు. చూడండి, ఉమ్, దానికి నేను సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నాం, ఒక వ్యక్తి ఇంత ట్రిగర్ అవుతున్నారు, ఇంత ఎఫెక్ట్ అవుతున్నా నేను, మాట్లాడు బట్ నవ్వుతూ ఉండకు. ఆ సెన్స్ లో ఎవరైనా ఇది మాట అంటారు, అది జారడం ఏంటి. ఆయన ఆ రోజు చేసిన యాక్షన్ కి ఈ రోజు కూడా చెప్తా, సిగ్గు లేకుండానే నవ్వారు. ఉమ్, ఐ డోంట్ బిలీవ్ నేను జారాను, ఆయన ఫుడ్ గురించి నేను కమెంట్ చేయలేదు, అక్కడ ఆయన నవ్వారు, నాకు కోపం Action, వస్తుంది. action, యాక్షన్ yeah. నాకు ఆ సిచ్యుయేషన్ మొత్తంలో డిస్రెస్పెక్ట్, ఉమ్, ఓవరాల్ నన్ను డిస్రెస్పెక్ట్ చేసి కావాలని నన్ను ట్రిగర్ చేసి నన్ను బ్యాడ్ చేయడానికి చేశాడు అనిపించింది. yes, yes. దట్ ఈస్ ద సిచ్యుయేషన్. Yeah. సో ఇంత డెప్త్ ఉన్న సిచ్యుయేషన్ ని జస్ట్ సీతాఫలే కదా. అదే కదా మనకు వచ్చే 1 hour ఎపిసోడ్ లో మనకి అంత సో కనిపించేది నాకు ఏముంటుంది మరి? ప్రతిసారి ఉమ్, నాకు ఎఫెక్ట్ అయింది ఏంటంటే, ఉమ్, ఇంత ఉన్న విషయం ఉమ్, ఇంత లైట్ ఎలా అయిపోయింది, ఎందుకు కనిపించట్లేదు, ఇంత ఉంది దానికి మ్యాటర్ yes, అనేది. yes, yeah. ఇట్ వాజ్ వెరీ